నిజంగా ఇవాళ కాంగ్రెస్ పక్కకు పెట్టండి, వాళ్ళ బీజేపీ 8 సీట్లను గెలిచింది. 8 సీట్లను గెలిచింది. ఆ గెలిచిన దాదాపు ప్రతి సీట్ ఎవరి మీద గెలిచిందండి? బీఆర్ఎస్ మీదనే గెలిచింది. అంతే కదా. వాట్ ఇట్ డస్ మీన్? అంతే కదా. ఈవెన్ రాజాసింగ్ లాంటి చోట కూడా అంటే ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ సమర్థవంతంగా ఫైట్ చేస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ టార్గెట్, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ టార్గెట్. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక బలమైన పునాదు. మోడీ వచ్చిండు, మోడీ వచ్చి పాయింట్ చెప్తా. ఇప్పుడు ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ తీసుకోండి, మహబూబ్ నగర్ లో. శ్రీనివాస్ గౌడ్ పైన మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అసలు గెలిచే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఊహించలేదు వాళ్ళు గెలుస్తారని చెప్పేసి గెలుచుకొని వచ్చారు. ఏముండింది అక్కడ? ఒకటే ఉండింది, వ్యతిరేకత. ఈయన ఎట్లయినా ఇంటికి పంపించాలి. నారాయణపేట ఉంది, నారాయణపేటలో ఎస్ఆర్ రెడ్డి ఉండే. ఎస్ఆర్ రెడ్డి చాలా స్ట్రాంగ్. ఆ పర్ణికా రెడ్డి అని చెప్పేసి ఆవిడ ఫస్ట్ టైం పోటీ చేసింది, యంగ్ అమ్మాయి, ఆవిడ అనుకోకుండా గెలిచింది. అంటే ప్రజల్లో ఒకటే ఉండింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని, బీఆర్ఎస్ పార్టీ మంత్రులని ఇంటికి పంపించాలని ఒకే టార్గెట్ తప్పితే వేరే ఏం లేదు. అక్కడ బెస్ట్ ఆప్షన్ ఎన్నుకున్నారు, వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు. అంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందండి. 8 సీట్లు ఇక్కడ బీజేపీకి వచ్చినాయి. ఓకే, 8 మందిలల్లా ఎవరిదన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారా? మొత్తం కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే ఉన్నారు. శంకర్ గారు ఓన్లీ ఆదిలాబాద్ సంబంధించిన వ్యక్తి, అదే విధంగా నిజామాబాద్ అర్బన్ సంబంధించిన చాలా విషయాలలో కేసీఆర్ మంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదండి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోనే ఉన్నారని లేదు కదండి. అట్లా కాదు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2 హామీలు ఇచ్చింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, ఒకటి బీసీని ముఖ్యమంత్రి. బీజేపీని బీసీని చేస్తా లేదా తెలుస్తుంది. అయితే 2 బీసీలు ఉన్నారు. బీసీలో ఎవరైనా బీజేపీ అవుతారా లేదా తెలుస్తుంది. వర్గీకరణ విషయంలో కమిటీ వేస్తా, కమిటీ వేయలేదు. మరి ఆ కమిటీ ఏమైందో వారి కేంద్రంలో మళ్ళీ 14 రోజుల్లో 18 బిల్లు పాస్ చేసుకున్నారు. ఈ వయసుకి ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద గురుతర బాధ్యత ఉంది. 6 గ్యారంటీల అమలు అంటే మీరు పార్లమెంట్ ఎన్నికలకు 6 గ్యారంటీలు అమలు చేసిపోతారా? అసలు ఏంది మీ రోడ్ మ్యాప్? చెప్పినాం కదా, 100 రోజులలో మేము అమలు చేస్తానని చెప్పినాం. ఇది అబద్ధం అండి. వాస్తవంగా ఆ రోజు చెప్పింది ఏంది? మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి క్యాబినెట్. మీరు చెప్పలే, మీరు డేట్ తో సహా చెప్పారు. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం అని చెప్పారు. 6,71,000 కోట్లు అప్పు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. సబ్జెక్ట్ మీద మాట్లాడు. ప్రభుత్వ ఆస్తి ఎవరి కోసం? విఐపీల కోసం ఉంటారు. ఎవరు ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ఇంకెవరు వచ్చినా మంత్రుల కోసం ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేసి 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిండు. ఉద్యోగాలు భర్తీ చేయలేనది అబద్ధాలు. ఇవే అబద్ధాలు. తప్పుడు ప్రచారంతో ప్రజల మనసుల్ని విషయం నింపి 50 లక్షల కోట్ల 11 రోజులు అప్పులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి మీరేదో తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడతారు. ఖాయం, ఖచ్చితంగా కేసీఆర్ గారిని జైలుకు పంపుడు ఖాయం.
మేము ఈ ఆపలేదు, ఇట్లాంటి మేము మధ్యలో రావద్దు. విచారణ చేయమని చెప్పినాము, సిట్టింగ్ జడ్జితో చేయమని చెప్పినాము, రైట్, కమిషన్ కౌశిక్, వేయండి అని ఒక్కొక్క చెప్పినాము. ఎందుకని చేయకుండా ఎందుకు మీరు కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలని ఇప్పుడు మీరు అమలు చేయడానికి మీకు నిజాయితీ లేదు, అబద్ధం. ఎందుకంటే మేము మాట్లాడదలుచుకోలేదు, కానీ అయినా మీరు పదే తప్పుడు మాట్లాడుతుంటే చెప్పకుండా ఇవాళ 6 హామీలు మీరు కదా డేట్ చెప్పింది. మొదటి క్యాబినెట్ లో దాని చట్టబద్ధతకు సంబంధించినటువంటి కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, దానికి డేట్ చెప్పినటువంటి రవి గారు, పల్లవి గారు. డిసెంబర్ 9 Let him complete. Let him complete. Let him complete. పల్లవి గారు, పల్లవి గారు. ఏదైనా మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడొద్దంటారు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బరాబర్గా మాట్లాడు. ఏం మాట్లాడేది నువ్వు మాట్లాడేది వాస్తవం మాట్లాడుతావు. ఇప్పుడు ఇప్పుడు ఏంది? విషయం- ఆగండి. ఒక్కొక్క కాదు సార్, ఆగండి. ఒక్కొక్క నిమిషం, మేము గ్యారంటీలు ప్రకటించినాం, 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీలాగా 6,75,000 కోట్లు అప్పు చేసి రైతులకు వాస్తవాలు వివరించకుండా 8 స్థానాలు ఇచ్చిన ప్రతిలా నైతిక అర్హత మీరు మీకు లేదు. విషయం చెప్పండి. తెలంగాణ అది సార్ మీరేం చేసినండి? మీరు ఎన్నో 100 మాట్లాడతాం. మేము రుణమాఫీ చేసినవా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవా, దళితులు 3 ఎకరాలు ఇచ్చినవా? మీరే పెద్ద సుతపూసలా అరే, అందుకనే వారు ఇంటికి పంపించారు కదండి. ఏమింటికి పంపించారు? ఇంటికి పంపించారు కాబట్టి మీరు ఏమన్నారు? 6 నెలల వరకు ప్రశ్నిస్తున్నారని చెప్తూనే మమ్మల్ని ప్రశ్నిస్తాం. అరే మీరు అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే, తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఎదుట రెచ్చగొడుతుంటే, అధికారం అప్పచెప్పిన తర్వాత కూడా ప్రజల్ని రెచ్చగొట్టేటట్టుగా విద్వేషం మాట్లాడుతుంటే బరాబర్ మాట్లాడతాం. మీ మోసం ఏందో, మీ గోపల్స్ ప్రచారం ఏందో ప్రజల ముందు మీరు కాదు మెడలు వచ్చి గుంజుకున్నాం. అరే మీరు ఉరికేనా? మాకేం నష్టం జరగదు. ఈ రక్తం తాగిరట 2,000 మంది నిధులు చనిపోయింది. ఎవరు రక్తం తాగిన కేసీఆర్ గారు రాలేదా? 12,000 మంది తెలంగాణలో 69 కాల్చి తప్పి రక్తం మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అబద్ధాలు మాట్లాడాలి? మీరు రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేసి మళ్ళీ మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మాట్లాడొద్దని చెప్పేసి ఎదుగుదాడి చేస్తే ఊరుకోవడానికి మీరు బరాబర్ మాట్లాడారు. బుట్టి పెరిగినట్టు మాకు మనం భయపెడదాం అనుకుంటున్నా? నేను మాట్లాడుతున్నా తను ఎట్లా వస్తాడు? జర్నలిజం చేసినా మన లేకపోతే భయపెట్టిస్తున్నా ఒక్క సెకండ్ ప్లీజ్ కౌశిక్ గారు మళ్ళీ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఎవరు భయపడరండి, ఎవరు భయపెట్టరు. అరే ప్రజాస్వామ్యం అండి ఇది. మీరు ఆగండి, మీరు ఎందుకు ప్లీజ్. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత గొంతు చించుకున్నా ప్రజలు ఏది నిర్ణయించి ఏం రిజల్ట్ ఇవ్వాలనేది ఇచ్చిర్రు. వాస్తవంగా అప్పులు చేసిర్రు అనే దాని మీద పార్లమెంట్ ఎన్నికల్లో అప్పులు చేసిర్రు అనే దాని మీదనే కాంగ్రెస్ గతంలో 6,70,000 చేసిందా, 5 లక్షలు చేసిందా అనేది కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ మాటలు నమ్మిర్రు, అధికారం ఇచ్చిర్రు, సమయం అడిగిర్రు. ఆ 100 రోజుల సమయములో 9వ తారీఖు చేసిరా 10వ తారీఖు చేసిరా అనేది కాకుండా డెడ్ లైన్ 100 రోజుల సమయం ఉన్నది కనుక ఆ సమయం చూసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి పోయి మాట్లాడితే తనకి ఇప్పుడు దాని గురించి ఇంత చర్చ లేదు. ఆ 100 రోజుల తర్వాత పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి అడగాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లె రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. కాబట్టి ఈసారి పోటీ అంటే మొన్న అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో పోటీ
కాంగ్రెస్ ఇట్లా మీకు పక్కా త్రిముఖంగా ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, బీజేపీ ఉండదు. బీజేపీ థర్డ్ పార్టీనే ఉంటుంది. ఆ ఉన్న 4 సీట్లు కాపాడుకోవడమే పెద్ద గగనం అవుతుంది. ఎందుకంటే ఉన్న 4 సీట్లు మొన్న ఎంత ఘోరమండి అంటే ఇప్పుడు 8 మొఖాలను కొత్త మొఖాలను అప్పచెప్పుకున్నారు, కానీ సిట్టింగ్లో 4 పొడగొట్టుకున్న 4 కనీసం మీరు ఎమ్మెల్యేకి కూడా అన్ఫిట్ ఆయన అని చెప్పి వాళ్ళను రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఆల్రెడీ 3 క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్స్గా మనకు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 4 స్థానాలు కాపాడుకోవడము గగనమే. ఇది సారు కారు 16 వస్తుందా అనేది పక్కకు పెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం పోటీ బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే ఆల్రెడీ మేము బీఆర్ఎస్కు వాత పెట్టినాం, ఈసారి పార్లమెంటుకు అవకాశం ఇవ్వాలి పరిస్థితి ఒక గాలి టర్న్ అవుతున్నటువంటి ఏదైతే మౌత్ టాక్ ఓడియాలని చెప్పినట్టు మౌత్ టాక్ ఇప్పుడు మళ్ళా అరే ఈ అనవసరమైనటువంటి కేసీఆర్ మంచోడే ఈ లోకల్ ముండకొండ చేపట్టి